Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గురుగారు ఈ మధ్య కాలంలో పెద్ది మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ది మూవీకి సంబంధించిన కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అంటే ఒక ఆడపిల్లని అలా డిఫేమ్ చేసి చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పి హీరోయిన్ విషయంలో జాన్వి విషయంలో అలానే కొన్ని పర్సనల్ చార్ట్స్ కూడా లీక్ అయ్యాయి. డైరెక్టర్ వచ్చి సారీ చెప్పడం జరిగింది. సినిమాలోంచి కొన్ని సందర్భాలు సిచ్యువేషన్స్ కూడా తీసేస్తాము అని చెప్పారు. పెద్ది మూవీ నుంచి ఒక మంచి మెసేజ్ నేర్చుకోవచ్చు అని చెప్పిన డైరెక్టరు ఇప్పుడు ఇన్ని కాంట్రవర్సీస్ అవుతుంటే అసలు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ హీరోయిన్ క్యారెక్టర్ గురించి మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఫస్ట్ డే కూడా మీరు మూవీ చూసారు కాబట్టి. యాక్చువల్గా నేను పెద్ద మూవీకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సుకుమార్కి ఫ్యాన్ అండి చెప్పాలంటే. సుకుమార్ రైటింగ్స్ అని వచ్చింది కదా అని చెప్పి నేను వెళ్ళా. అయితే మీరు అన్నట్టుగా ఆ మూవీలో హీరోయిన్ అలా చూపించాల్సిన అవసరం లేదు. అది నిజంగా కొంతవరకు ఆ హీరోయిన్ బాధపడడంలో అర్థం ఉంది. రెండవది ఏంటంటే నాకు ఆ మూవీలో నచ్చినటువంటి అంశం ఏమిటి, నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే సినిమా ఎలాగున్నా హీరో పెర్ఫార్మెన్స్ సూపర్. అంటే హీరో గనక బాగా పెర్ఫామ్ చేయగలిగితే సినిమా హిట్తో సంబంధం లేదు. సినిమాకి వెళ్ళాలి, పెద్ద మూవీకి వెళ్ళాలంటే ఒకసారి రామ్ చరణ్ యొక్క పెర్ఫార్మెన్స్ కోసం వెళ్ళాలి. అద్భుతం, అసలు ఇంకా అడగొద్దు, జీవించేశాడు అందులో. ఎంత జీవించాడో చెప్పొద్దు అసలు. అలాగే ఆ సినిమా ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నువ్వు ఒక స్టెప్ దగ్గర ఆగిపోవాల్సిన పని లేదు, నీకు టాలెంట్ అనేటువంటిది ఉంటే. ఆ మూవీలో స్టార్టింగ్లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. క్రికెట్లో జరిగిన కొన్ని రాజకీయాల వల్ల అతను ఏం చేస్తాడంటే అతను మళ్ళీ కుస్తీ పోటీలు దాంట్లోకి వెళ్తాడు. అక్కడ జరిగినటువంటి అతని కాలుకి ఉన్నటువంటి ఏదైతే ఫ్రాక్చర్ సంథింగ్ ప్రాబ్లం అవుతుందో మళ్ళీ అక్కడ నుంచి రన్నింగ్ రేస్లోకి వెళ్తాడు. కాకపోతే అక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది, మోకాళ్ళకి దెబ్బ తగిలింది, మోకాలు ప్రాబ్లం ఉంది, కిందని కట్ చేసుకొని వెళ్ళడం అనేది ఎందుకు నాకు లాజికల్ కరెక్ట్ అనిపించలే. అది ఇంకా సినిమాలో కొన్ని లాజిక్స్ ఉండవు అనుకోండి, అది వేరు. బట్ ఏంటంటే మనం అక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అది పర్సనల్గా ఆడినంతసేపు, ఏదో క్రికెట్ ఆడుకున్నంతసేపు అతనికి గొప్ప పేరుగా నేను రాలేదు. ఆ ఊరు వరకే వచ్చింది పెద్ద అనుకుంటూ. ఎప్పుడైతే ఒక ఊరు బాగుపడాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఉందో అతను ఆటోమేటిక్గా తీసుకెళ్ళింది. అంటే నీ సంకల్పం గనక అదేదో అంటారు సార్, పరోపకారం కోసమో లేకపోతే దానికోసం గనక నువ్వు ఏదైనా చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రకృతి నీకు సహకరిస్తుంది అనుకునేటువంటి అంశం మనం అక్కడ చూడొచ్చు అనిపించింది. ఒక పాజిటివ్ తీసుకో. ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క మూవీలో హీరో మీరు కనుక గమనించినట్లయితే, అంటే మూవీలో మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా అంశాలు ఉన్నాయిలేండి. ప్లస్లు ఉన్నాయి, మైనస్లు చాలా ఉన్నాయి, ప్లస్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ హీరోయిన్ వీళ్ళని ఇట్లా కట్ చేసినప్పుడు ఒక ఇది పడిపోయేలా చేస్తాడు, ఒక పరదా పడిపోయేలా చేస్తాడు. అక్కడ మోరల్ వాల్యూస్ చాలా బాగుంటాయి. మళ్ళీ అదే హీరో వెళ్ళి చీకట్లో వెళ్ళి ఏదో చేసినట్టుగా అది కొంచెం అక్కడ హీరో యొక్క మోరాలిటీని తగ్గించింది. అది అంటే ఒక హీరో అలా చేయకూడదు అనేటువంటి ఫీలింగ్ని ఇచ్చింది అక్కడ మనకి. అలా ఏంటంటే మీరు గనక గమనించినట్లయితే ఒక గురువు ఒక శిష్యుడిని ఎలా పరీక్షిస్తాడు అనేటువంటిది ఆ మూవీలో చూడొచ్చు. మీరు చూసారా మూవీ? చూసారు కదా. అందులో చాలా రోజుల పాటు కుస్తీ పనులు చేపిస్తూ ఉంటాడు. ఏమిటి పనులన్నీ చేపిస్తున్నాడు అంటే నాకేదో నేర్పిస్తాడు కదా అని ఆశతో వస్తే అని అనుకున్నప్పుడు అప్పుడు చెప్తాడు, నువ్వు ఇలా బస్తాలు వేస్తున్నావు కదా, ఇది ఒక రకమైనటువంటి పట్టు, ఇది చేస్తున్నావు, ఇది ఒక రకమైనటువంటి ఒక ఇది అని చెప్పి చెప్తాడు. అప్పుడు అంటే నాకేం గుర్తొచ్చిందంటే మా చిన్నప్పుడు ఆస్ట్రాలజీలో కూడా చెప్పేటప్పుడు వెంటనే చెప్పేవారు కాదు. చాలా రోజులు మనలో తపన బాగా పెరిగిపోయింది అన్నప్పుడు ఒక పాయింట్ చెప్తాడు గురువు. తపన పడేదాకా అది ఇవ్వకూడదు. మామూలుగా పిల్లలకు కూడా ఏదైనా ఒక సైకిల్ కొనిస్తాము, లేకపోతే వెహికల్ కొనిస్తాము, వాళ్ళల్లో నేను ఇది గెలుచుకుంటానని తపన పడేదాకా వాళ్ళకి ఇవ్వకూడదు. ఏదైనా సరే ఇవ్వకూడదు, దాని వాల్యూ తెలియదు. అందుకే నేను మామూలుగా ఆస్ట్రాలజీ స్టూడెంట్స్కి నేర్పించేటప్పుడు కూడా వాళ్ళు బాగా తపన ఉన్న వాళ్ళకి నేను నేర్పిస్తా అని చెప్తా. తపన లేకపోతే మీకు నేర్పించింది అది వేస్ట్ అయిపోద్ది అని చెప్తూ ఉంటాం. అలాగే ఆ మూవీలో మనం అర్థం చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి, నీలో గనక టాలెంట్ ఉంటే నువ్వు ఎక్కడ ఆగాల్సిన పని లేదు. పాయింట్ నెంబర్ 1. సినిమా ఎలాగున్నా నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే నీ పెర్ఫార్మెన్స్ కోసం చూడడానికి వస్తాడు ఆడియన్స్. సినిమా పోయింది, అది పక్కన పెట్టేసేయండి, చాలా తప్పులు ఒప్పులు రెండూ ఉన్నాయి. అలాగే మూడో విషయం ఏంటంటే పర్టికులర్గా ఒక గురువు నీలో ఉన్న తపనను బట్టి
ఎప్పుడు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు Hmm. అనేటువంటిది మనం అక్కడ చాలా నచ్చింది నాకు ఆ పాయింట్ చెప్పాలంటే. Hmm. బట్ సినిమా మాత్రం అంత లేదులేండి, నేను చూశాను కదంటే ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవాలి. Hmm. బట్ అక్కడ అంటే ఒక చిరంజీవి యొక్క పుత్రుడు, చాలామంది చూడండి పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పిల్లలు అంత ఈజీగా అంత కష్టపడి అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. Hmm. అప్పుడు అంత అవసరం ఉండదు. ఎందుకు ఇప్పుడు ఒక రవితేజ ఇచ్చాడన్నా లేకపోతే ఇంకో హీరో ఎవరైనా ఇచ్చారంటే, చిరంజీవి ఇచ్చాడంటే ఒకప్పుడు ఆయన చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కష్టపడి ఆ స్టేజ్కి వచ్చాడు. ఎందుకంటే ఆయనకు అదే బ్రెడ్ అండ్ బటర్. వీళ్ళకి ఇది బ్రెడ్ అండ్ బటర్ ఏం అవసరం పడలేదు, ఎందుకంటే వీళ్ళకి చాలా బిజినెస్లు ఉంటాయి. అంత కష్టపడి బాడీని బిల్డ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఏంటి, దాని మీద ఉండేటువంటి ఇష్టం. రామ్ చరణ్ గారికి ఆ యాక్టింగ్ మీద ఉండే ఇష్టం. ఏమండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు యాక్టింగ్ అని చెప్పి కూర్చుంటే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళకి. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. బాడీ ఎంత కష్టపడాలి, మా బాడీ పెంచాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్గా ఎంత కష్టపడాలి, మెంటల్గా ఎంత కష్టపడాలి ఆ పెర్ఫార్మెన్స్ రావాలంటే. అవునా కదా? అంటే అంత చెయ్యగలిగారంటే మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది. నీకు ఉన్నా సరే నీ యొక్క ప్రొఫెషన్ని నువ్వు అంత ఇష్టపడాలి, అంత ప్యాషన్గా ఉండాలి. ఆ ప్యాషన్ నేను నిలబెడుతుంది. ఇప్పుడు సినిమా పోయినా కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కోసం వెళ్ళారు ఒకసారి సినిమా అంటున్నాం, ఎవరి నోట్లో అదే మాట ఉంది చూడండి. అవును, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది కాబట్టి యాక్టింగ్ కోసం చూడొచ్చు. అదే విధంగా మీరు స్టార్టింగ్ లో అన్నారు హీరోయిన్ కి ఇట్లా అయిందంటే అవసరం లేదు అక్కడ అసలు. ఆమె చీర ఇప్పేసి తిరగాల్సిన అంత అవసరం లేదు. అవును, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏమో అదేం డిమాండ్ చేయట్లేదుగా. అక్కడ ఎమ్మెల్యే కూతురు ఎంపీ కూతురు సంథింగ్, అవును, ఆ ఊరి పల్లెటూరు అమ్మాయికి అవసరం లేదు. ఇంకోటి వాళ్ళ కూతురు బయట తీసేసి తిరగాల్సిన అవసరం ఏముందని అక్కడ. అందుకని కూడా పాపం ఆవిడ అది పెట్టినట్టుంది. మేబీ నేను చూడలేదు, మీరు చెప్తేనే వింటున్నా నేను. సో పబ్లిక్ కూడా దాన్ని పెద్దగా యాక్సెప్ట్ చెయ్యలేదు. మేబీ డైరెక్టర్ కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో బుచ్చిబాబు గారు చేసి ఉంటారు. ఎందుకంటే రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రొటీన్ అయిపోతుంది. సంథింగ్ డిఫరెంట్గా చూపించాలి హీరోయిన్ని. అవును, హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి ఏదైనా సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చూపించాలి, డిఫరెంట్ మేనరిజం చూపించాలి, డిఫరెంట్ తత్వాన్ని చూపించాలి అనే హీరోలో కానీ హీరోయిన్లో కానీ క్యారెక్టర్లో కానీ అలా అనుకుంటుంటారు. అది ఒక్కొక్కసారి సినిమా కానీ హిట్ అయితే అవన్నీ పోయేవి ఎక్కడికో. సినిమా అంత హిట్ కాదని టాక్ వచ్చేసరికి, కాకపోతే ఏంటంటే పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి వెళ్ళాలి సినిమా. ఒక్కసారి హీరో పెర్ఫార్మెన్స్ ఆ మూడు మెయింటైన్ చేశాడు. ఆ కళ్ళల్లో ఆ ఎనర్జీ అంటే ఆ కసిని మెయింటైన్ చేశాడు. ఆ బాడీ అంటే రామ్ చరణ్ వెంట్రుకు కూడా యాక్ట్ చేసిందేమో అనిపించింది నాకు. అవును, సోల్ఫుల్ గా అంటే ప్రతి వెంట్రుకు కూడా యాక్టింగ్ చేసింది రామ్ చరణ్ది. ప్రతి బాడీలో ప్రతి వేలు, ప్రతి వెంట్రుకు, ప్రతి బాడీలో ఉండే ప్రతి హావభావాలు యాక్ట్ చేశాయి. ఉట్టి ఏదో ఆ ఒక్క ముఖము ఆ ఒక్క కళ్ళే కాదు, అన్నీ యాక్ట్ చేయించాడు ఆయన. అవును, మరి అది మనకి అదేది రామ్ చరణ్ది ఒక మూవీ ఉంటుంది చూడండి, అతను అందులో కొంచెం చెవిటి ఇది ఉంటుంది. అదే మూవీ మనకి సమంత ఉంటుంది, రంగస్థలం ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనుకున్నా. రంగస్థలం తర్వాత ఇది ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ గా బాగా చేశాడు, అసలు తినేసాడు క్యారెక్టర్ని. అవును, అంటే ఏంటంటే ఒక యాక్టర్ ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి హీరోల్లో అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, బట్ ఎస్ అంటే ఒక పెర్ఫార్మెన్స్ కంటూ ఒక గుర్తింపు ఉంది. పెర్ఫార్మెన్స్ బాగుంటే నీ సినిమాతో సంబంధం లేదు, నీ పెర్ఫార్మెన్స్ నేను నిలబెడతాది అని ప్రూవ్ చేసింది పెద్ద మూవీలో రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ అనేటువంటి. ఏది ఏమైనా కూడా మూవీ ఓవరాల్ గా రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, బట్ హీరోయిన్ క్యారెక్టర్ గురువు గారు హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో ఇప్పుడు శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాడమ్మా. కలిసినప్పుడు హీరోయిన్స్ ఇలాంటి విషయాలు రియాక్ట్ అవ్వడము, హీరోయిన్స్ మీద ఎఫెక్ట్ పడడము, కొంచెం స్త్రీల మీద అగాత్యాలు కూడా జరుగుతుంటాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా. ఓకే గురుగారు. సో గురుగారు ఏది చెప్పినా ప్రిడిక్షన్ 100కి 100% పర్ఫెక్ట్ గా ముందే గెస్ట్ చేసి చెప్తారు. మీలో ఎవరైనా పర్సనల్ జాతకం చెప్పించుకోవాలనుకున్నా కూడా ఆ గురుగారు నంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.